ఆర్గనైజ్డ్ సెక్టార్, అనార్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏంటి? మనం అగ్రికల్చర్‌లో చాలా వరకు అనార్గనైజ్డ్ అని చెప్తూ ఉంటాం కదా! ఇలాగా చాలా రంగాల్లో ఆర్గనైజ్డ్, అనార్గనైజ్డ్ అన్న కేటగరైజేషన్ ఉంటుంది. మరి రెండిటి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ ఏంటి? ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించి ఫిక్స్డ్ అండ్ రెగ్యులర్‌గా ఉంటుంది. ఎంప్లాయీస్‌కి అష్యూర్డ్ వర్క్ అనేది ఉంటుంది. కానీ అనార్గనైజ్డ్ సెక్టార్ జనరల్‌గా స్మాల్ అండ్ స్కాటర్డ్ యూనిట్స్‌లో గవర్నమెంట్ కంట్రోల్ తక్కువగా ఉంటుంది. రీసెంట్గా లేబర్ కోడ్స్లో అనార్గనైజ్డ్ సెక్టార్ కూడా కవర్ అయింది. బట్ ఇన్ జనరల్ గవర్నమెంట్ యొక్క పరిధి వాటిని రెగ్యులేట్ చేయడంలో తక్కువగా ఉంటుంది. మరి ఈ జాబ్ అనేది ఆర్గనైజ్ సెక్టార్లో రెగ్యులర్గా ఫిక్స్డ్ అవర్స్ ఉంటాయి. జనరల్గా ఇక్కడ లో పెయిడ్, నాన్ రెగ్యులర్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీజనల్ జాబ్స్, ఇటుకు బట్టీలు, లేదా పంట పొలాల్లో కూడా పంట కోసే టైంలోనే ఎక్కువ జాబ్స్ ఉంటాయి. ఇలాగా అవి అనార్గనైజ్డ్ కిందికి వస్తాయి. సెక్యూరిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ అంత సెక్యూరిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండదు. పెన్షన్స్, మెడికల్ ఫెసిలిటీస్, ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇక్కడ జనరల్గా ఉండవు. జనరల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిజిస్టర్డ్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఇవి. ఇక్కడ షాప్ కీపర్స్, ఫార్మింగ్ ఇలాంటివి అనార్గనైజ్డ్ సెక్టార్. అసంఘటిత అని అంటారు దీన్ని. అసంఘటిత రంగము, సంఘటిత రంగము అన్నట్టుగా పిలుస్తాం తెలుగులో.